చొరబాటుదారులు శరణార్థులు నెత్తిన పెట్టుకున్నటువంటి ఒక్కొక్కళ్ళు కూడా డ్రాప్ అవుతున్నారు. అందులో భాగంగా తాజాగా జర్మనీకి సంబంధించినటువంటి అంశం కీలకమైనటువంటిది. ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వామపక్ష భావజాలిక పార్టీని కాదని ఏఎఫ్డి వైపు ప్రజలు మొగ్గుతున్నారు. అందుకనే ఏఎఫ్డికి సంబంధించి 26% ప్రజా మద్దతు ఉంది. దాని నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం మిగతా అందరూ కలిసి కూటమి కట్టడానికి సిద్ధపడుతున్నారు. ఏఎఫ్డి లీడర్ ఎలైస్ వెడెల్ ఇప్పుడు తాజాగా కీలకమైన స్పీచ్ ఇచ్చుకొచ్చారు. మనందరం దేశభక్తులం, మనందరం కూడా దేశ స్వాతంత్రం కోసం ఇప్పుడు పోరాడాల్సి వస్తుంది. మనం మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది, మన సరిహద్దులకి రక్షణ లేకుండా పోయింది, మన పిల్లలకి రక్షణ లేకుండా పోయింది. నెక్స్ట్ జనరేషన్ నాశనం చేస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వపు ఆలోచన తీరు. ఖచ్చితంగా ఇది మారాలి. యూరప్కే ఇప్పుడు ఇదో పెద్ద సంక్షోభంగా మారింది శరణార్థులు చొరబాటుదారుల వ్యవహారం. మళ్ళీ గ్రేట్ అగైన్, యూరప్ గ్రేట్ అగైన్ అనే పరిస్థితి తీసుకురావాలంటూ పిలుపునిచ్చారు.